మహిమగల దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా. యాకోబుని గురించిన ఒక్క పాఠం నేను మీకు జ్ఞాపకం చేసి ఈ సెషన్ ముగించడానికి ఆలోచించేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం 22 నుండి చదువుతున్నాను. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబోగరేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఏరు దాటించి తన కలిగినంత పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వల్ల యాకోబు తొడగూడు వసలేను. దయాళుని తండ్రి, కనికరం గల నీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా అందరితో మాట్లాడి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కొద్ది సమయం దేవుని వాక్యాన్ని కొంచెం శ్రద్ధగా ఈ భాగంలో విందాం. దేవుని సన్నిధిలో యాకోబు ఇలాగూ దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసిన ఈ సమయం అందరినీ బంధించి వేశాడు. ఒక్కడే మిగిలిపోయాడు. ఎప్పుడు యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడో దేవుడు అతనితో మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. యాకోబు జీవితంలో 4 అనుభవాలు ఉన్నాయి. కొంచెం మీరు ఈ టైమే కొంచెం డిఫరెంట్ టైము, కొద్దిగా మనసు పెట్టి వినాలి. బాగా నిద్ర మొత్తొచ్చే టైం. మీరు ఎప్పుడైనా ఏ మీటింగ్ అయినా వచ్చేటప్పుడు మధ్యాహ్నం ఇంకా 4 ముద్దలు తింటే నిండిపోద్దానంగా ఆపేయండి. అర్థమైందా? అప్పుడు బాడీ మన కంట్రోల్లో ఉంటుంది, ఆత్మ స్వాధీనంలో ఉంటుంది. లేకపోతే ఆత్మ మనసు 2 శరీరం స్వాధీనంలోకి వెళ్ళిపోతాయి. అది చాలా పెద్ద ప్రమాదం. ఏం పోసినా ఏం ప్రయోజనం ఉంటుంది, ఎంత విలువైనవి పోసినా నష్టం జరిగింది. కనుక దయచేసి ఆ పని చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా కడుపు నిండా తినమాకండి. కడుపు నిండా తింటే శామ్యులైనా నువ్వైనా ఎవరైనా ఒకటే. కడుపు నిండా తినొద్దు. కొంచెం ఇంకో 4 ముద్దలు తింటే నిండిపోద్ది కడుపు అని ఆపేయండి. నేను అలా అలవాటు చేసుకున్నాను. ఒకసారి నేను తినేదాన్ని చూస్తే నేను చాలా భయపడ్డాను. యవనస్తునిగా ఉన్నప్పుడు తిరగేత పనులకు వెళ్ళేవాళ్ళం. కాలువ గట్లు వేయడానికి, పొలం ఒక ఐటెం తిరగేయటానికి అట్లా వెళ్ళేవాళ్ళం. ఓ రోజు పనికి వెళ్ళాం. పని ఆ రోజు ఎందుకు ఆగిపోయింది. ఇంటికి వచ్చాం. అమ్మ అన్నం పెట్టంటే, అరే ఇంక అన్నం లేదురా, నీ టిఫిన్లో పెట్టిన అన్నం ఉంది కదా, వేసుకొని తినంది. ఇంట్లోకి వెళ్ళి ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఆ టిఫినీలు అన్నం, దాంట్లో బోర్లు ఇస్తే ఎంత అన్నం అయింది. ఇదేంటి ఇంత అన్నం ఉంది, ఎంత నేనాడు తింటాను అని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వెళ్ళి మా అమ్మని అడిగాను, అమ్మ రోజు ఇంత అన్నం పెడతావు అంటే, ఈరోజు కొంచెం తక్కువ పెట్టాను రా, రోజు ఎక్కువ పెడతాను అంది. నాకు చాలా భయం అనిపించింది. నేను రోజు ఎంత తింటున్నానా, రోజు ఇంత అన్నం తింటున్నానా? అంత తినేవాడిని. ఇప్పుడు కొంచెంలోకి రావటానికి ప్రభు కృప చూపాడు. కొన్నిసార్లు భయపడితే మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇంకో భయం ఏంటంటే, నాకు యథార్థం చెప్పాలంటే పొట్ట అంటే నాకు చాలా చెడ్డ భయం, చెడ్డ అసహ్యం కూడా. యథార్థంగా చెప్పాలంటే పొట్టని నేను సహించలేను. మీ పొట్టల సంగతి కాదు చెప్తుంది,
నా పొట్ట సంగతి. కాబట్టి పొట్ట రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎక్కువ తినకూడదు, ఏది పడితే వేసేయకూడదు. లోపల ఏది పడితే వేసామనుకోండి ఏమైద్ది? చిన్నగా ఎంలాట్ చేయద్ది. కనుక జాగ్రత్త కలిగి ఉండటానికి ప్రభు కృప చూపాడు. సరే, మనం లేఖనానికి వద్దాం. యాకోబు జీవితంలో యాకోబు అప్పటికి దేవునితో చాలా అనుభవాలు ఉన్నాయి. ఒక 4 అనుభవాలు నేను త్వరగా జ్ఞాపకం చేస్తాను. ముందు యాకోబుని దేవుడు దర్శించడానికి ముందు 4 ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. ఎటు చూడండి, వేరు చూడాలి, నాకెళ్ళి చూడాలి. ఎన్ని ఉన్నాయి? 4 అనుభవాలు. నంబర్ 1 32:11 చూడండి. 10వ వచనం చూడండి. 10 నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకు అపాత్రుడను. నంబర్ 1 ఏంటి? మనందరిలో నేనంటే ఏమనుకున్నావు అనే ఫీలింగ్ ఉంటుంది, పైకి అనకపోయినా. ఉంటుందా ఉండదా? చెప్పండి. ఏంటి చాలా తేలిగ్గా మాట్లాడేసాడు, నేనంటే ఏమనుకున్నాడు ఈయన అంటాం. ఈయన అంటాడు నేను అపాత్రుణ్ణి. దీని దగ్గర నిలబడి చాలాసేపు మాట్లాడాలి, ధ్యానం చేయాలి. మన విశ్వాస భక్తి జీవితంలో నేను అపాత్రుణ్ణి అని ఒప్పుకునే అనుభవం వరకు చూస్తాడు ఆయన. ఆ అనుభవం వచ్చే వరకు చూస్తాడు. సేవకుడైనా పెద్దనైనా ఎవరినైనా ఆ అనుభవం వచ్చే వరకు చూస్తాడు. ఇది నంబర్ 1. నంబర్ 2 7వ వచనం చూడండి. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి. ఇంకా చాలా భాగాల్లో ఈ మాట ఉంది, కానీ యాకోబు జీవితంలో ఇది జ్ఞాపకం చేస్తా. యాకోబులో భయం ఉంది. ఎటువంటి ఏముంది? భయం ఉంది. ఏముంది? నీకుందా? ఏం చెప్పండి, ఉందా? ఉందంటే నేను తీసుకెళ్ళిపోవడానికి ఏం కాదు, దాన్ని నేను తీసుకెళ్ళలేనులే. కానీ దేవుడు అంగీకరించడు భయం లేకపోతే. భయం లేని ఏ వ్యక్తిని ప్రభు అంగీకరించడు. భయం ఉంటేనే ఆజ్ఞలకు లోబడి బ్రతకగలం. 2 భయం. 3 హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి త్వరగా. చదువు. యాకోబు తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకును. మగసిరి గలవాడే అతని దేవునితో పోరాడును. అతడు దూతతో పోరాడి జయముందను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. ఈ భాగంలో మనం గమనించే 3వ సంగతి ఏంటంటే, ఏమన్నా యాకోబుకి చెప్పండి. ఏం చెప్తే ఏమొచ్చి పడుద్దా అన్నట్టు కూర్చోకండి. ఏమన్నాయి? ఓరి నాయన, మీరు నన్ను పరీక్షిస్తున్నారా? యాకోబు జీవితంలో 3వ అనుభవం ఏంటంటే కన్నీళ్ళు. ఏమున్నాయి? కన్నీళ్ళు. ఎటు చూడండి. కన్నీళ్లు లేకుండా పరలోక సంబంధమైన వాటిని మనం సొంతం చేసుకోవడం, స్వాధీనం చేసుకోవడం అంత తొందరగా సాధ్యం కాదు. ఏముండాలి? కన్నీళ్ళు ఉండాలి. 4వ అనుభవం జ్ఞాపకం చేస్తాను. 4వ అనుభవం మనం ఇప్పుడు చదువుకున్న లేఖన భాగం 32 చూడండి. 32వ అధ్యాయం. 32వ అధ్యాయంలో 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయింది. ఎలోన్. ఎడ్జోన్. యాకోబు ఒక్కడు. చాలాసార్లు మనకి పనుల్లో తీరుబాటు దొరక్క ఒంటరిగా ప్రభు సన్నిధిలో గడిపే అలవాటు తక్కువ మనకి. ఒంటరిగా ప్రభు దగ్గరికి వెళ్ళే అనుభవాన్ని కలిగి ఉంటే ప్రభుకు అనుగ్రహిస్తాడు. ఈ 4 అనుభవాలు ఉన్న తర్వాత
యాకోబుతో దేవుడు మాట్లాడటానికి మహిమలో నుండి దిగి వచ్చాడు. వెంటనే దిగి వచ్చాడు. చాలాసార్లు ప్రభు నీతో మాట్లాడాలనుకుంటాడు, కానీ నువ్వు ఒంటరిగా దొరకవు ఆయనకి కదా. ఇంట్లో వీళ్ళతో భర్తతో మాట్లాడుతావు, పిల్లలతో మాట్లాడుతావు, వాళ్ళతో మాట్లాడుతావు, వీళ్ళతో మాట్లాడుతావు, కానీ ఆయనతో మాట్లాడే టైము ఉండదు. ప్రభుతో మాట్లాడే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ప్రభుతో మాట్లాడే అనుభవాన్ని మనం కలిగి ఉంటే ప్రభు కనుగరిస్తాడు. ఒంటరిగా ఎప్పుడైతే ఉన్నాడో మహిమగల దేవుడు యాకోబు దగ్గరికి దిగి వచ్చాడు. యాకోబు దగ్గరికి దిగి వచ్చి చూడండి, ఈ భాగంలో యాకోబుని ఏం చేశాడు? నేను కూడా ఒక మాట జ్ఞాపకం చేశాను. యాకోబుని ఏం చేశాడు? యాకోబుని అప్ టు బాటం పరిశీలించి ఏం చేశాడు? విరగ్గొట్టాడు. బాబు వినండి, ఏం చేశాడు? మనకి విరగ్గొట్టడం ఇష్టమా, బాగు చేయటం ఇష్టమా? ఇరిగిపోయి బాగు కావాలని వస్తావా దేవుని సన్నిధికి? లేకపోతే ఎరగొట్టయ్యా నన్ను ఎరగొట్టాను వస్తావా? చెప్పండి. ఇది డిమ్ టైము. ఈ టైమే డిమ్ టైం. ఫోన్ చేసి కూర్చునే టైం. కొంచెం నిద్ర వచ్చింది, మేము లేపుకుంటూ ఉండాలి. అందుకే ఇన్నిసార్లు బతినాడు చెప్తాం. సరేనా సోదరులు? మీ ప్రపంచం వేరైపోయింది. కొంచెం కొద్దిగా మెలకుగా ఈ మాటలు వినండి. దేవుని ప్రజలంగా ప్రభు సన్నిధిలో ఉన్న మనం దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మళ్ళీ చదువుతున్నాను చూడండి. తాను అతని గెలవకుండా చూచి 25వ వచనం, తొడగూడు మీద అతను కొట్టెను. అప్పుడు ఆయనతో పెనులాడటం వలన యాకోబు తొడగూడు వసలేను. చూసి దేవుడు ఏం చేశాడు? విరగ్గొట్టాడు. విరిగిన అనుభవం, నలిగిన అనుభవాన్ని మనం కోరుకుంటామా? ఇరిగిపోయినవన్నీ బాగు కావాలా? ఎక్కడికి వస్తే? దేవుని సన్నిధికి వస్తే. ప్రభువా ఇరిగిపోయింది అయ్యా బాగు చే. ఆయన అంటాడు ఇంకా రెండు షాట్లు పడాలి నీకు అంటాడు. 2 షాట్లు పడాలని నీకు ఇంటి దగ్గరే చెప్పాడు. అందుకే మందిరంలోకి కూడా రావు. అవునా? చాలాసార్లు మన జీవితాల్లో నాకు కూడా భయం ఉంది. ఎక్కడ పడిద్దో షాట్ అనే భయం ఉంది. ప్రభు కనికరిస్తాడు. దేవుని పిల్లలమైన మనం విరిగిన అనుభవం లేకుండా దేవుని చేతిలో బలంగా వాడబడలేం. దేవుడు యాకోబును విరగ్గొట్టాడు. లేఖనంలో 2-3 మాటలు జ్ఞాపకం చేస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 34:18 కొంచెం త్వరగా తీయాలి. 34:18 కీర్తన గ్రంథం. అమ్మా, విరిగిన హృదయం గల వారికి యెహోవా, ఆ మొక్కలకు చదవకండి, సెంటెన్స్ మొత్తం చదివేయండి. ఆయన రక్షించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ఏం కావాలి? విరిగిన హృదయం, నలిగిన మనస్సు. యాకోబు చాలా ఎఫెన్స్ ప్లేయరు. ఆ రోజు రాత్రి దేవుడు అంతా మాట్లాడుతుంటే దేవుడు కనికరం గలవాడు కనుక ఆయన యాకోబుకి అప్పగించుకున్నాడు. యాకోబే గెలిచాడు. చాలా ఎఫెన్స్ ప్లేయరు. చాలా ఎఫెన్స్ అంటే దుడుగ్గా ఉంటాడు. యాకోబు ముందు ఎవరు గెలవలేరు. యాకోబు అందరిని ఓడించాడు, కానీ దేవుని ముందు తల వంచాడు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మన హృదయాలు విరగాలి, నలగాలి. కీర్తన గ్రంథం 51:17 చూడగలరా? కీర్తన గ్రంథం 51:17 విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి.
మనం విరిగి నలిగిన అనుభవంలోనికి రావాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. కానీ మనం ఎలాంటి ఆశ, కోరిక, ఉద్దేశాలు కలిగి ఉన్నామంటే ఇట్స్ వెరీ డిఫరెంట్. విరగొట్టబడిన అనుభవంలోనికి మనం రావాలి. యెషయా గ్రంథం చూడండి ఒక మాట, 57:15. యెషయా గ్రంథం 57:15 చూడగలరా త్వరగా? మహాగణుడు, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఎలా సెలవిచ్చినాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జింపచేయటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపచేయటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసించున్నాను అంటాడు. లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు దేవునికి కావాల్సింది విరిగి నలిగిన అనుభవం. విరిగి నలిగిన అనుభవం. యెషయా గ్రంథం 66:2 కూడా చూడండి. 66:2. అవన్నీ నా హస్తకృతంలో, అవి నా వల్ల కలిగనని యెహోవా సెలవిచ్చినాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండెనో వానిని నేను దృష్టించున్నాను. దేవుడు కొన్నిసార్లు అందరి విషయంలో కాదు కానీ కొందరిని విరగొడతాడు. మీరు చూడండి, విరగొట్టిన తర్వాత అద్భుతంగా పనిచేస్తాం. అద్భుతంగా పనిచేస్తామంటే ఆశ్చర్యంగా పనిచేస్తాం. మీకు ఈ బుక్ తెలుసా? ఎడారిలో సెలయేరు అనే బుక్ తెలుసా? ఎడారిలో సెలయేరు అనే పుస్తకం డైలీ వర్షన్. అది చదివేవాళ్ళు ఎవరన్నా చేతులు ఎత్తండి. 1, 2 ఎత్తెత్తితే అట్టే తెలిసిద్ది నాకు. ఎత్తెత్తాలి. రైట్. వందనాలు సోదరుడా. చాలా మంచి పుస్తకం అది. ఆ పుస్తకం రాసిన రచయిత శ్రీమతి చార్లెస్ కౌమెన్. మంచి సేవకురాలు. పరిచయం చేస్తూ ఉండగా అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయింది. బెడ్ రెస్ట్లో ఉండాలని చెప్పాడు డాక్టర్. బెడ్ రెస్ట్లో ఉంది. ఆమె ఆశ ఏంటంటే దేశం అంతా తిరిగి విస్తారంగా పనిచేయాలని. ఇంకా బెడ్ రెస్ట్లో ఉండాల్సి వస్తే చాలా బాధపడుతూ ఉంది. అప్పుడు ప్రభు తనతో మాట్లాడాడు. ఎందుకంత విచారంగా ఉన్నావని. అదేంటి ప్రభువా, విస్తారంగా సేవ చేయాలనుకున్నావు, నువ్వేం ఎరగొట్టి మూల పెడితేవి, ఏం చేయగలను అని ప్రభుని అడిగితే ప్రభు అన్నాడు, నిన్ను అలాగే పెట్టి ప్రపంచానికి నీ ద్వారా పరిచయం చేయించగలను. ఎలా ప్రభు అంటే నేను చెప్పేది రాయమన్నాడు. ప్రభు చెప్పే వర్షను, డైలీ వర్షను రాసింది 360 రోజులు అయిపోయిన తర్వాత దాన్ని బుక్గా ప్రింట్ చేయమన్నాడు. బుక్గా ప్రింట్ చేసి ఆ దేశంలో అందిస్తే అది హాట్ కేక్ లాగా అమ్ముడుపోయింది. ఇంకా అక్కడి నుంచి అన్ని దేశాలకి ఆ బుక్ వెళ్ళిపోయింది. తర్వాత భారతదేశానికి కూడా వచ్చింది. భారతదేశంలో జోబు సుదర్శన్ గారని ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తర్జుమా చేశాడు. అప్పటికి తెలంగాణ, ఆంధ్ర విడిపోలేదు, రెండు కలిసే ఉన్నాయి. అద్భుతమైన పుస్తకం. తమిళ్లోకి వెళ్ళింది, తమిళ్లో రిలీజ్ అయింది, మలయాళంలో రిలీజ్ అయింది, హిందీలో రిలీజ్ అయింది. ఇంకా అనేక భాషల్లోకి, భారతదేశంలో అనేక భాషల్లోకి ఆ పుస్తకం రిలీజ్ అయింది. అద్భుతంగా పుస్తకం ద్వారా ప్రభు ప్రజలతో మాట్లాడటం ప్రారంభించాడు. మీకు దగ్గరలో బుక్ షాప్ ఉంటే కొనుక్కొని చదవండి. నువ్వు ప్రార్థన పూర్వకంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఆ బుక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ మాట్లాడతాడు. డైరెక్ట్ అటాకింగ్ అంతే. నేను చెప్పేది జోక్ కాదు, సీరియస్గా చెప్తున్నా. ఎన్నోసార్లు ఏడ్చాను ఆ బుక్ చదివి. డైరెక్ట్ మాట్లాడేవాడు ప్రభు, చాలా డైరెక్ట్గా మాట్లాడేవాడు. దేవుని పిల్లలమైన మనం మన విశ్వాస భక్తి జీవితంలో అద్భుతమైన అనుభవాలు కలిగి జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అయితే కొన్నిసార్లు దేవుడు మనల్ని విరగొడతాడు. మాథ్యూ పాల్ గారని ఒక దైవ సేవకులు ఉన్నారు. ఆయన కేరళకు చెందిన ఆయన. చాలా అద్భుతమైన వర్తమానికుడు. ఒక్క వర్తమానం చేయడానికి ఆయన్ని ఎక్కడెక్కడికో దేశాలకు తీసుకెళ్తారు. సేవ చేస్తూ ఉన్నప్పుడు అనారోగ్యం వచ్చింది. సేవ చేస్తూ ఉంటే అనారోగ్యం వచ్చింది.
కాళ్ళు చేతులు పడిపోయినాయి. చక్రాల కుర్చీలో నెట్టుకొని తీసుకెళ్ళాలి ఆయన కూర్చోబెట్టుకొని. చాలా వేదన అడిగాడు ప్రభుని. ప్రభు అన్నాడు, ఇట్స్ మై విల్, ఇది నా చిత్తం. నిన్ను కూర్చోబెట్టి ప్రపంచానికి నీ ద్వారా నేను మాట్లాడతా. ఓ రోజు అనారోగ్యం వచ్చింది. ఒక విలేజ్లో ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు ఎవరికి తెలియదు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థనకి జవాబులు అనే పుస్తకం రాశాడు. ఒకవేళ మీకు దొరికితే చదవండి. మాథ్యూ పాల్ గారు, అద్భుతమైన పుస్తకం. అబ్బా, ఎన్ని జవాబులు ఉంటాయంటే అందులో అద్భుతమైన జవాబులు ఉంటాయి. నాకు కారు కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తాడు. నాకు కారు కావాలి ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే ఇప్పుడు ఆయనకి కారు ఇవ్వాలి. ఒకరోజు మార్నింగ్ ప్రభు చెప్తాడు, ఈరోజు నేను నీ కారు ఇవ్వబోతున్నానని. ఒక సోదరుడు కారు వేసుకొని వచ్చి మాథ్యూ పాల్ గారు ఉన్న ఏరియాలో ఆపి ఇల్లు ఆయన ఎక్కడున్నాడు అడిగి ఆయన దగ్గరికి వెళ్ళి కారు తాళాలు ఇచ్చి ప్రభు మీకు ఇవ్వమన్నాడు అని ఇచ్చి వెళ్ళిపోబోతున్న వ్యక్తిని అడుగుతాడు, అసలు నాకు కారు అవసరం అని నీకు ఎవరు చెప్పారంటే, నాకు తెలీదు మీకు కారు అవసరమో లేదో, నేను ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు నాతో మాట్లాడాడు, నీ కారు తీసుకెళ్ళి మాథ్యూ పాల్కి ఇచ్చి వచ్చేయమని. దట్స్ ఆల్, అంతే. బ్రదర్ అసెంబ్లీస్లో చాలా బలంగా వాడబడుతున్న దేవుని దాసుడు కోయంబత్తూరులో సేవ చేస్తూ ఉన్నాడు. చాలా బలమైన దైవజనుడు. ఆయన కుమారుడు మంచి అద్భుతంగా పాటలు పాడే దేవుని దాసుడు. దేవుడు మనల్ని చాలాసార్లు విరగ్గొట్టి వాడుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. ఎడ్జోండి ఏం చేసి విరగ్గొట్టి వాడుకుంటాడు. విరగటం మనకి ఇష్టమా కష్టమా చెప్పండి? ఇష్టమా కష్టమా? కష్టం కాదు, చాలా కష్టం. ఇరిగిపోతేటయ్యా, ఇరిగిపోతేట విరగకుండా పని చేయాలి. దేవుడు విరగ్గొట్టాడు యాకోబుని. విరగ్గొట్టిన తర్వాత తన మహిమ గల పరిచర్య కొరకు దేవుడు ఆయన వాడుకున్నాడు. త్వరగా కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను. యాకోబు జీవితంలో కొంచెం జాగ్రత్తగా మీరు వీటిని ఆలోచించాలని ప్రభుపక్షంగా ప్రేమతో నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. దేవుడు యాకోబును విరగ్గొట్టిన తర్వాత చూడండి 26వ వచనం లేక 26 నుంచి చదువుదాం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పోనీయను. ఆయన నీ పేరుమని అడుగు. అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదు. అప్పుడు నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదు. సోదరులారా, ఈ సంగతి ఆలోచన చేయండి. యాకోబుకి దేవుడు పేరు మారుస్తాడనే సంగతి తెలీదు. కానీ దేవుడు ఏం మార్చాడు? పేరు మార్చాడు. యాకోబు పేరు మారింది. అది ఎంత పవర్ఫుల్ నేమ్ అంటే ఇజ్రాయెల్ అనేది ప్రపంచంలో ఎప్పటికీ చాలా దేశాలకి వెన్నులో వణుకు పుట్టిద్ది. గడగడగడగడ వణికిపోతాయి ఇజ్రాయెల్ దేశాన్ని ఆ పేరు చెప్తేనే. అంత పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సోదరులారా, ఇడ్జోండి బాగా తిన్నారా? మంచిగా తిన్నారు, అంతగా తూగుతున్నారు. కొంచెం నాకెళ్ళి చూడండి. దేవుని సన్నిధిలో ఉన్న మనం, దేవుడు యాకోబు పేరు మార్చాడు. ఒకటి విరగ్గొట్టాడు, రెండు ఏం చేశాడు? పేరు మార్చాడు. మూడు కూడా ఆలోచన చేయొచ్చు, నడక మారింది. దేవుని పిల్లలమైన మన జీవితాల్లో దేవుడు మనల్ని మార్చివేస్తాడు. మనల్ని మార్చివేస్తాడు. ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన పేరు యాకోబు అనుభవించాడంటే చాలా ఆశ్చర్యం. ఇజ్రాయేల్గా మార్చాడు. ఇజ్రాయేల్ అనేది ప్రపంచంలో చాలా చాలా ఆవిష్కరణలకి అది ఒక గడ్డ లాంటిది. ప్రపంచంలో ఎక్కువ
నోబెల్ బహుమతులు పొందిన శాస్త్రవేత్తలు ఎక్కడున్నారంటే ఇజ్రాయెల్ దేశమే. వరల్డ్లో ప్రపంచంలో అత్యధికమైన నోబెల్ బహుమతులు పొందిన శాస్త్రవేత్తలు వారు పక్క దేశంలో ఉన్న వారు ఎవరంటే యూదులు. ఒకవేళ అమెరికాలో ఉన్న వారు యూదులు, ఇంగ్లాండ్లో ఉన్న యూదులు. అట్లాంటి వ్యక్తులు చాలామందిని దేవుడు ఆ స్థలంలో లేపాడు. అంతేకాదు వాళ్ళ టెక్నాలజీ మైండ్ పోద్ది. ఎటు చూడండి, ఈరోజు స్ప్రింక్లర్ సిస్టమ్ వచ్చింది కదా, స్ప్రింక్లర్స్తో నీళ్లు ఎటు తిరుగుతూ ఉంటాయి, నీళ్లు పడుతూ ఉంటాయి. అవునా? స్ప్రింక్లర్ సిస్టమ్ ఎక్కడది? ఫ్రమ్ ఇజ్రాయెల్. డ్రిప్ ఇరిగేషన్, మొక్క దగ్గర నీళ్లు పడుతూ ఉంటాయి. డ్రిప్ ఇరిగేషన్ ఎక్కడది? దేవుని చూశాడు. ఎట్లా? ముఖాముఖిగా, అంటే ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా ప్రభుని చూస్తున్న అనుభవం. సోదరుడా, అపాత్రులను తగ్గించుకుంటే, దేవునికి భయపడవలసినంత భయపడితే, కన్నీరు కార్చే అనుభవాన్ని కలిగి ఉంటే, ఒంటరిగా ప్రభు సన్నిధికి రాగలిగితే దేవుడు ఈ దీవెనలన్నీ ఇస్తాడు.
నేను నిన్ను చూడాలి, నిన్ను చూడాలి, నిన్ను చూడాలి. ఈ తపన మన జీవితంలో మనం కలిగి ఉంటే నిజంగా ప్రభు కనికరిస్తాడు. ప్రభు కనికరిస్తాడు, ప్రభు కృప చూపిస్తాడు. సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ప్రభు ముఖ దర్శనాన్ని చేసే ఒక దివ్యమైన అనుభవాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలి. చూడండి, 46వ అధ్యాయం ఆదికాండం 46:2 చూడండి. 46:2. అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు యాకోబు అని ఇజ్రాయేలును పిలిచెను. అందుకు అతడు, చిత్తము ప్రభువా, నేనే దేవుడును, నీ తండ్రి దేవుడును. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. నాకైతే ఎంత సంతోషం వచ్చిందంటే ఏడుపు వచ్చింది. యాకోబు భయపడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళటానికి? అమ్మా ఎక్కడికి వెళ్ళటానికి? ఐగుప్తుకి వెళ్ళటానికి. యాకోబు భయపడతా ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, యాకోబు భయపడకు, నువ్వు ఒక్కడే కాదులే, నీతో కూడా నేను వస్తాను. సోదరులారా, మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ఏ పనికైనా వెళ్ళేటప్పుడు దేవుని చిత్తానుసారంగా అడుగులు వేయండి. స్థానిక సంఘాన్ని విడిచిపెట్టి ఇష్టం వచ్చినట్లుగా మీరు అట్లాగూ వెళ్ళటం చాలా ప్రమాదకరమైన విషయం. మీకు సంఘటన చెప్తా, మిమ్మల్ని భయపెట్టడానికి కాదు కానీ జరిగిన సంఘటన చెప్తా. మన జిల్లాలోనే, ప్రకాశం జిల్లాలోనే మా ప్రాంతంలో ఒక సంఘంలో చాలా బాధ్యత కలిగిన పెద్దగారు ఆయన. మద్రాసు వ్యాపారం నిమిత్తం ఏదో బిజినెస్ చేయడానికి బయలుదేరి వెళ్తున్నాడు. అన్నా, నువ్వు వెళ్ళిపోతే సంఘం పెట్టన్నా అంటే, మీరు చూసుకోండి అన్నాడు. మేమేం చూసుకుంటాం, అన్నీ తెలిసినోడివి, పెద్దోడివి, నువ్వు బాధ్యత కలిగి ఉండాలి. నువ్వు లేకపోతే ఎట్లా ఈ సంఘాన్ని ఎవరు నడిపిస్తారంటే, లేదు బ్రదర్, నాకు వీలు కాదు, నేను వెళ్ళిపోవాలి అని చాలా మొండిగా అడ్డం తిరిగి వెళ్ళిపోయాడు. బతినాడగా నేనుకుండా. ఏం జరిగింది తెలుసా? అమ్మా ఎటు చూడు, నాకు వెళ్ళి చూడు, నిద్రపోతల్లి. ఏం జరిగిందంటే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కొద్ది రోజులకి కూతురు చనిపోయింది, పెద్ద కూతురు చనిపోయింది, 2 కొడుకు చనిపోయాడు. ఉంటే నేను కూడా చచ్చిపోతానని అర్థమైనట్టుంది. చచ్చిపోయేవాడే ఉంటే. ఇమీడియట్లీగా పీక్కొని భార్యని, ఇంకా ఎవరో ఒక పిల్లోడు ఉన్నాడు, తీసుకొని వచ్చేసాడు. ఎక్కడికి? ఎక్కడి నుంచి వెళ్ళాడు? ఫుట్బాల్ అంతే ఎట్ట వెళ్ళిపడిద్దో అట్ట వచ్చాడు. ఆడికి వచ్చి సంఘంలో నిలబడి ఏడుస్తా క్షమాపణ చెప్పాడు సంఘానికి. దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేయకండి. యాకోబు భయం ఏంటంటే, దేవుడు ఆశీర్వదించి ఇచ్చిన భూభాగం ఇది, నాకు ఇచ్చిన భూభాగం, నేను ఇక్కడే ఉండాలి, నేను వెళ్ళకూడదు బయటికి. అక్కడ ఏసేపు ఉన్నాడని చెప్పారు కొడుకులు వచ్చి. 7 సంవత్సరాలు కరువు ఉంది, ఈ కరువులో దేవుడు ఏసేపు ద్వారా మనల్ని పోషిస్తాడని చెప్తే అయినా వెళ్ళడానికి భయం ఉంది. ఎవరికి చెప్పండి? ఎవరికి? యాకోబుకి. దేవుడే జోక్యం చేసుకుని మాట్లాడాడు, నేను నీతో కూడా వస్తా. ఎంత రమ్యమైన అనుభవం ఇది! చెప్పండి, ఎంత సంతోషించదగిన అనుభవం. మీ పెళ్ళిళ్ళు కానీ ఏమైనా ఎలా జరగాలి? గొర్రెలా తలాంచమాకండి, వంచాల్సిన దగ్గర వంచండిలే. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మీకు కాబోయే భర్తలను ముందే దేవుడు మీకు చూపించాలి. అర్థమవుతుందా? ఏమో అందాక ఎదుగుతారో ఎదుగురో. అబ్బాయిలు మీ సంగతిలో అంతే. ఈరోజు ఎట్టయిపోయిందంటే, బాగా డబ్బులు వస్తే చాలు, కట్నం బాగా ఇస్తారంటే చాలు, ఎలాంటి వాళ్ళకైనా ఓకే చెప్పేస్తా ఉన్నారు. అంతేకాదు, అమ్మాయికి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలు, నేను రెడీ.
చాలామంది సహోదరులు అది చాలా పెద్ద ప్రమాదకరమైంది. నీ కొరకు దేవుడు ఎవరిని సిద్ధపరిచాడో ఆ వ్యక్తికి ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఆ వ్యక్తిని నువ్వు వివాహం చేసుకోవాలి. అది ఆశీర్వాదకరమైంది. దేవుని అనుమతి ఉండాలి. నువ్వు చేసే ప్రతి పనికి దేవుని అనుమతి ఉండాలి. దేవుని అనుమతి లేకపోతే దెబ్బతింటాం. ఈ లేఖనంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు యాకోబుతో కూడా ప్రభువు వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ప్రభు వెంట పెట్టుకుని వెళ్ళాడు. దేవుని పిల్లలమైన మనం ఈ సంగతిలో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభుతో కూడా నడిచే ఒక దివ్యమైన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ప్రభుతో కూడా నడిచే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని పిల్లలంగా దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభుతో కూడా నడిచి వెళ్ళాడు. మరొక భాగాన్ని చూద్దాం రండి. 33వ అధ్యాయం 33వ అధ్యాయం రండి. 33:3 చూడండి. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలకు సాగిలా పడాను. ఎన్నిసార్లు? దేవుడు విరగ్గొట్టిన తర్వాత యాకోబులో వచ్చిన మార్పిది. దేవుడు ఎందుకు విరగ్గొడతాడు అంటే మనలో ఆశాంతం మార్పు రావాలని, మనం మార్చబడిన వ్యక్తులుగా దేవుని మహిమ కొరకు జీవించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఈ భాగంలో మనం గమనించే ఒక ప్రాముఖ్యమైన పదం ఏంటంటే యాకోబు ఎన్నిసార్లు? ఏసావు 400 మందిని ఎంట పెట్టుకొని వస్తున్నాడు. ఈ సంగతి తెలిసింది. 400 మందిని ఎందుకు ఎంట పెట్టుకొని వస్తున్నాడు? యాకోబుని వేసేసి అంటే చంపేసి వీలైతే భార్యలను కూడా ఉంచటం, లేకపోతే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయి ఆ మందలన్నీ స్వాధీనం చేసుకోవాలని కసితో వస్తూ ఉన్నాడు. లాభంతో మాట్లాడేట్లుగా దేవుడు ఏసేవుతో కూడా మాట్లాడాడు. అందులో అనుమానం లేదు. కాకపోతే వివరాలు ఇందులో లేవు. ఖచ్చితంగా మాట్లాడిన తర్వాత నెమ్మదిగా వస్తూ ఉంటే యాకోబు ఏసేవు వస్తూ ఉన్నాడు. యాకోబు దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు వంగి నమస్కారం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మరొక భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలి. దేవుడు యాకోబును దర్శించిన తర్వాత సహజంగా ముందు ఏం చేశాడంటే ముందు ఒక దాసిని పెట్టాడు, తర్వాత ఇంకో దాసిని పెట్టాడు, తర్వాత లేయని పెట్టాడు, తర్వాత రాహేల్ని పెట్టాడు. ఈ 4 బ్యాచీలకి ముందు ఇంకో బ్యాచీని పెట్టాడు. ఏంటి? ఏసావుకి ఇచ్చే ప్రైజ్ మనీ. దాని విలువ ఎంత అంటే ₹1,00,00,000. మీరు కావాలంటే లెక్కేసుకొని కూర్చొని ఏసావుకి ఇచ్చిన ఆ గుంపు, ఆ మంద ఖరీదు ఎంత అని మీరు లెక్కేయండి. ₹1,00,00,000 పైన విలువైన కానుకిచ్చి పంపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు 4 బ్యాచీలు ఉన్నాయి. 4 బ్యాచీలకి ఆఖరణ ఉండాలని ఎబ్బోగ్రేవ్ దగ్గర ఆగిపోయాడు. దేవుడు తనతో మాట్లాడి దర్శించిన తర్వాత, తన్ని విరగ్గొట్టిన తర్వాత, తన ముఖాన్ని దేవుడు యాకోబునికి చూపించిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే ఆశ్చర్యం, అందరికంటే ముందు వెళ్ళిపోయాడు. అడ్వాన్స్గా అందరికంటే ముందు వెళ్ళాడు. చంపితే నన్ను చంపుతాడని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అందరికంటే ముందెళ్ళాడు. అందరికంటే వెనకుండాలనుకున్నవాడు దేవుడు దర్శించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పరిస్థితులు కష్టతరంగా ఉంటే నువ్వు పారిపోవు. చాలామంది పారిపోతున్నారు. ఇల్లు పెట్టి పారిపోవు. నువ్వు ముందు నిలబడతావు. ఎంత కష్టమైనా, అది గొంతు మీద కత్తి వచ్చే పరిస్థితి అయినా ముందు నిలబడతావు. యాకోబు జీవితంలో మనం గమనించే మాట ఏంటంటే యాకోబు ఎన్నిసార్లు? 7 సార్లు సాగిలిపడి ఏం చేస్తా ఉన్నాడు? నమస్కారం చేస్తా ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పండి? ఎన్నిసార్లు? 7 సార్లు. 7 సార్లు ఎవరికన్నా నమస్కారం చేసావా? ఉందా? అనుభవం ఉందా? నాకే ఎలా ఉందంటే ఈ మైక్ తీసుకుని కొంచెం ఆడకు రావాలని ఉంది. సోదరులారు అర్థమవుతుందా? ఎన్నిసార్లు? 7 సార్లు. మీరు అంటారు, అన్నా మంచోడైతే చూడొచ్చు అన్నా,
మంచోడైతే వందనాలేంటి, కాళ్ళని పట్టుకుంటాను. మంచోడైతే నువ్వు పట్టుకునేది ఏంది? ఏసావు మంచోడా? చెప్పండి, ఏసావు మంచోడా? మాట్లాడండి. ఏసావు మంచోడా? ఏసావు యోగ్యుడా? ఏసావు యోగ్యుడు కాదు. ఏసావు యోగ్యుడు కాదు. దేవుని వాక్యంలో కష్టతరమైన మాటలు ఉన్నాయి అతని గురించి. అయోగ్యుని ముందు 7 సార్లు సాగిలపడే అనుభవం. ఒక అయోగ్యుని ముందు 7 సార్లు సాగిలపడే అనుభవం తాను కలిగి ఉన్న కారణాన్ని బట్టి. చాలా ఆశ్చర్యం. సాగిలు పడుతూ ఉన్నాడు. ఇక్కడ ఇంకో తలంపు ఏంటంటే, ఆ రాత్రి ఏం జరిగింది? దేవుడు ఏం ఎరగొట్టాడు? తుంటిన్నరం ఎరగొట్టాడు. ఎరగొడితే సరిగ్గా నడవగలదా? సరిగ్గా నడవటమే కష్టం. దానికి తోడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సాకులు చెప్పం మనం. అర్థమైందా? నేను వచ్చేవాడిని బ్రదరు, కానీ చెప్పండి, కానీ చాలా ఇంపార్టెంట్ పని ఉంది. నీ బొంద ఏముంది ఇంపార్టెంట్ పని? ఈయనకంటే ఇంపార్టెంటా? కాలు ఇరిగిపోయింది ఆ రాత్రే, దేవుడు ఎరగొట్టాడు. కానీ 7 సార్లు సాగిలపడి నమస్కారం చేస్తా ఉంటే కత్తితో నరికేయాలని వచ్చిన వాడు ఆగలేకపోయాడు. 4వ వచనం చూడండి. అప్పుడు ఏసావు అతను ఎదుర్కొన్న పరిగెత్తి అతని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వారిద్దరు కన్నీరు విడిచిరి. రక్తం ప్రవహించాల్సిన స్థలంలో ఏం ప్రవహించింది? కన్నీరు. ఆత్మీయంగా మన జీవితంలో జరగాల్సింది ఇదే. కన్నీరును ప్రవహింపజేశాడు. చాలా ఆశ్చర్యం వేసింది. ఎవరు పరిగెత్తారు చెప్పండి? యాకోబు పరిగెత్తాడా? యాకోబు నమస్కారాలు చేస్తా ఉన్నాడు. యేసేపు చూసి ఆగలేకపోయాడు. నా సహోదరుడు నా ముందు ఇలా సాగిలు పట్టం ఏంటి అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేశాడు? కౌగిలించుకున్నాడు. తర్వాత మెడ మీద పడ్డాడు. తర్వాత ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత కన్నీరు కార్చాడు. ఆయన ఏడుస్తూ ఉంటే ఈయన భుజం తడిచిపోతుంది, ఈయన ఏడుస్తూ ఉంటే ఆయన భుజం తడిచిపోతూ ఉంది. అక్కడికి వచ్చిన 400 మందిలో ఆ సీన్ చూసి ఎక్కువ మంది ఏడ్చుండరా? చెప్పండి, ఏడ్చుండరా? ఖచ్చితంగా ఏడ్చుంటారు. ఒక్క ఆత్మీయుడు అంత తగ్గించుకుంటే సమాజం మొత్తాన్ని ఏడిపించాడు. సహోదరులారా, జరగాల్సింది ఇదే నేటి దినాల్లో. ఏడిపించే అనుభవం అంటే నువ్వు రాశిరంపాన్ని పెడితే ఏడుతారు. అత్తకి ముద్దు పెట్టకుండా అల్లాడిస్తూ ఉంటే అంటారు కదా, ఏం చేస్తాయ్యా దాన్ని అదాన పడి ఏడుస్తున్నాను అంటారు. ఆ ఏడిపీయడం కాదు. ఆత్మీయ దృక్పథంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏడుస్తూ ఉన్నారు. అక్కడ యాకోబుతో ఉన్నవారు, యేసేపుతో ఉన్నవారు అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఆ సమూహం అంతటిని ఏమైందంటే కన్నీటి సముద్రంగా మార్చబడింది. ప్రభు పిల్లలమైన మనం మన విశ్వాస భక్తి జీవితంలో ఈ అనుభవంలోనికి సమాజాన్ని తేగలిగే వ్యక్తులుగా మనం మార్చబడాలి. తనతో ఉన్నవారిని సహోదరుడు క్రూరంగా తనకు హాని చేయాలనే వచ్చిన ఏసావుతో ఉన్న పనివారిని అందరినీ ఏడిపించగలిగాడు. ఎవరు చెప్పండి? ఎవరు? యాకోబు. మన జీవితంలో చాలామంది అంటారు, అన్నా నాకు కూడా ఏడవలేనే ఉందన్న, కానీ ఏం రావట్లేదు. ఏడుపు ఎందుకు రావట్లేదు? ఏడుపు చెప్పండి, నీకు ఏడుపు ఎందుకు రావట్లా? ఏంటి సీరియస్గా చూస్తున్నారు? నాకెళ్ళి ఏడుపు ఎందుకు రావట్లేదు చెప్పండి. ఏమ్మా ఎందుకు రావట్లేదు? కర్ర ఒకటి ఇస్తే నన్ను బాధేటట్టున్నారు మీలో కొంతమంది. అంత సీరియస్గా ఉండకండి, కొంచెం ఫ్రీగా ఉండండి. ఏడ్చే అనుభవం
నువ్వు కాళ్ళ వరకు తగ్గించుకొని వస్తే రాజ్యాలను కాదు, శాసనాలను ఏటినైనా తలకిందులు చేయగలవు. ఎస్తేరు సంగతి ఒక మాట చెప్తే ఆలోచన చేయండి. ఎస్తేరు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చి ప్రార్థన చేసింది 3 రోజులు. తర్వాత భర్త దగ్గరికి వచ్చింది, భర్త పాదాలు కూడా పట్టుకుంది. మన జీవితంలో ఒక్కరి పాదాల దగ్గరికి వెళ్తాం, ఎవరి పాదాలు పట్టుకుంటాం? దేవుని పాదాలు పట్టుకుంటాం. కానీ ఎవరి పాదాల దగ్గరికి వంగం? ఎవరి పాదాల దగ్గరికి వంగం? మనుషుల పాదాల దగ్గరికి వంగం. వామ్మో, ఎంత కఠినంగా ఉంటామో, ఎంత మొండిగా ఉంటామో. వంగనే వంగం, లోబడం. పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారి గురించి మీకు చెప్పాలంటే, ఒకరోజు ఆయన ఆఫీస్ నుంచి వచ్చాడు. ఆమె ప్రార్థన చేసుకుంటా ఉంది, ఆశ ఆయన భార్య పేరు. ప్రార్థన చేసుకుంటా ఉంటే ఎడ్జోండి నాకెళ్ళి చూడండి, నేను ఒక 5 నిమిషాల్లో ముగిస్తా, కొంచెం మెలకుగా ఉండండి. ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. ఆయన వచ్చి అరగంట అయింది. ఆమె ప్రార్థనలోనే ఉండి లేవదు. వెళ్ళి ఆమె చిన్న మనిషి, ఆయన అజానుభావుడు. ఆయన్ని చూశాను, ఆయనతో మాట్లాడాను. చాలా పెద్ద వ్యక్తి, 70 సంవత్సరాలు అప్పుడే ఇంత అందంగా ఉన్నాడు. ఈయన ముసలోడు అప్పుడే ఇంత అందంగా ఉన్నాడు, వయసులో ఎంత అందంగా ఉండి ఉంటాడు అనిపించింది. సినీ యాక్టర్ ఆయన. వెళ్ళి కొట్టి ఆమెని తీసుకెళ్ళి రెక్కబొట్టు లాక్కెళ్ళి బయట వదిలేసి ఎక్కడే ఉండు అని తలిపేసి లోపల గడిపెడితే పిల్లలు ఏడుస్తూ ఉన్నారు, 2 ఆడపిల్లలు. మమ్మీ లేదు గిమ్మ లేదు, రండి లోపల లాక్కెళ్ళి ఆ లోపల పెట్టుకున్నాడు. తెల్లవార్లు బయటే ఉంది. ఎక్కడ? తెల్లవార్లు బయటే ఆ మంచులోనే నిలబడి ఉంది. మీరైతే ఏం చేస్తారు చెప్పండి? 100 కదా. మనం విశ్వాసమే కానీ మనం ప్రవర్తించుకున్నట్లు కొన్నిసార్లు ప్రవర్తిస్తాం. తల్లిదండ్రులు కూడా చెప్పకుండా విషయాలు చాలామంది ఇప్పటికీ పెళ్లి అయిన తర్వాత కూడా చెప్తూ ఉంటారు. అది మంచిది కాదు. చెప్తేనే దేవునికి చెప్పు, కీప్ క్వైట్, మౌనంగా ఉండు. నీ కుటుంబాన్ని బయట వేసుకోవద్దు. ఉదయాన్నే నిద్రలేచి తలుపు తీసుకొని బయటకు వచ్చాడు. అక్కడే నిలబడి ఉంది, రాత్రంతా మంచులో నిలబడి ఉంది. తలుపు తీస్తే లోపలికి వెళ్తా, ఈరోజు ఏం టిఫిన్ చేయమంటారండి అని అడిగింది. రోజు ఆమె అడిగిద్ది, ఆయన ఏం చేయమంటే అది చేసిద్ది. మీరు చేస్తారా? చెప్పండి, చేస్తారా? నవ్వుతున్నారేంటి? చెప్పండి, చేస్తారా? కాళ్ళ వరకు తగ్గించుకోవడం అంటే అది. కాళ్ళ వరకు తగ్గించుకున్న వారి ద్వారానే ప్రపంచానికి ఉద్యమం వచ్చింది, రివైవల్ వచ్చింది. ఎస్తేరు తన భర్త కాళ్ళ మీద పడింది, శాసనాలను తలకిందులు చేసింది, క్రొత్త పండుగ తీసుకొచ్చింది. యాకోబు అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు. చంపి దోపుడు తీసుకుని వెళ్ళాలని బహుశా వచ్చి ఉంటారేమో. వాళ్ళని ఏడిపించి పంపించాడు. పశ్చాత్తాపడి సహోదరుని క్షమించి, సహోదరుడు నాతో కూడా రమ్మంటే పశువు వేగంగా నడిపిస్తే దెబ్బతింటే నేను నిదానంగా వస్తానని పంపించాడు. దేవుని పిల్లలమైన మనం కాళ్ళ వరకు తగ్గించుకునే అనుభవాన్ని ఎన్నిసార్లు చెప్పండి? 7 సార్లు. 7 సార్లు అంటే సంపూర్ణ సంఖ్య. బైబిల్లో ఇంక ఎవరి గురించి ఎన్నిసార్లు కాళ్ళ మీద పడ్డ అనుభవం లేదు. ఉందా? ఏమో నాకు తెలియదు. నేను చూసినంత లెక్క బైబిల్లో నాకు ఇంకెవరు తగల్లా. 7 సార్లు. దేవుడు మనల్ని దర్శిస్తే వాడు ఎంత అయోగ్యుడైనా, ఎంత అపాత్రుడైనా ఎక్కడి వరకు తగ్గించుకుంటాం చెప్పండి? కాళ్ళ వరకు తగ్గించుకుంటాం.
కాళ్ళ వరకు తగ్గించుకుంటాం. యాకోబు జీవితంలో మీరు చూడండి, కాళ్ళ వరకు తగ్గించుకున్న యాకోబు దగ్గరికి ప్రపంచం అంతటిని దేవుడు యాకోబు కాళ్ళ దగ్గర తెచ్చాడు. పెద్ద రహస్యం ఇది, మనకు అర్థం కాదు. ఏం చేస్తాం? మొద్దోళ్ళలాగా జీవిస్తూ ఉన్నాం. ఎంత చెప్పినా అర్థం కాదు మనకి. ప్రపంచం అంతటిని, ఫరో వచ్చి సాగిలపడ్డాడు, ఏసేపు వచ్చి సాగిలపడ్డాడు, కుమారులు వచ్చి సాగిలపడ్డారు. అందరికీ దీవెనలే, అందరికీ దీవెనలే, అందరికీ దీవెనలే, అందరికీ దీవెనలే, అందరికీ దీవెనలు ఇచ్చాడు. దీవెనల కొరకు దొంగతనం చేసిన వాడు దేవుడు విరగొట్టిన తర్వాత, సాగిలపడి నమస్కారం చేసిన అనుభవంలోకి వచ్చిన తర్వాత ప్రపంచానికి దీవెనలు ఇవ్వటం ప్రారంభించాడు. విస్తారమైన దీవెనలు ఇచ్చాడు. అటు కృప మహిమగల దేవుడు మనకు దయచేయను గాక. దేవుని పిల్లలమైన మనం మన విశ్వాస జీవితంలో అలాగ బ్రతికే అనుభవాన్ని కలిగి ఉంటే, తర్వాత చూడండి, తర్వాత నుంచి యాకోబు జీవితంలో ఎక్కువ దుఃఖం ఉంది. అప్పటి వరకు యాకోబు ఏడవలా. విరగొట్టబడిన తర్వాత, నలగొట్టబడిన తర్వాత ఏడ్చాడు, ఏడ్చాడు, ఏడ్చాడు. అందుకే ఫరో అడుగుతాడు, నువ్వు జీవించిన సంవత్సరాలు ఏంటంటే, ఫరోకి చెప్తాడు, నేను జీవించిన సంవత్సరాలు బహు కొంచెమే. కొంచెమా? జీవించిన సంవత్సరాలు కొంచెమా? యాకోబు ఆత్మీయ స్టాండర్డ్స్ చెప్పాడు అక్కడ. నేను ఇట్లా బ్రతకలేకపోయానయ్యా, ప్రారంభం నుండి ఇలా బ్రతుకుంటే బాగుండేది, కానీ దేవుడు కనికరించాడు. ప్రభు పిల్లలమైన మనం మన విశ్వాస భక్తి జీవితంలో ఈ అనుభవంలోనికి మనం రాగలిగితే ప్రభు మన యందు సంతోషిస్తాడు. ఈ భాగంలో నేను జ్ఞాపకం చేసిన సంగతులు ఒక్కసారి చెప్పండి. యాకోబుని దేవుడు ఏం చేశాడు చెప్పండి. మీరందరూ మాట్లాడితే బాగుంటుంది, కొంచెం గుర్తన్నా ఉంటుంది. చెప్పండి, ఏం చేశాడు? విరగొట్టాడు. ఒకటి విరగొట్టాడు. 2 పేరు మార్చాడు. 3 సరే నడక మార్చాడు, అది కూడా అనుకుందాం. ఇంకా 4 చెప్పండి, ఏం చేశాడు? ఆశీర్వదించాడు. 5 ఫేస్ టు ఫేస్ చూశాడు, దేవుని ముఖాముఖిగా చూశాడు. 6 యాకోబుతో దేవుడు అన్నాడు, ఐగుప్తుకి వెళ్ళడానికి భయపడకు, నేను నీతో కూడా వస్తాను. ఆఖరి 7వ అనుభవం ఏంటి? యాకోబు తగ్గింపు చూస్తాం. ఎంత చేసిన తర్వాత ఆ తగ్గింపులోకి వచ్చాడు ఆయన. ఎవరు? మనల్ని ఎంత చేయాలో, చింతకాయ పచ్చడి దొక్కినట్టు దొక్కాల మనల్ని. అర్థమైందా? మీరు సీరియస్గా తీసుకోండి దీన్ని. మళ్ళీ రావాల్సిన మార్పు రావాలంటే తొక్కబడే అనుభవం, నల్లగొట్టబడే అనుభవంలోనికి మనం రావాలి. అలాంటి అనుభవంలోనికి వస్తే ప్రభు సంతోషిస్తాడు. అందుకే ఆయన అన్నాడు, ఎవడు విరిగి నలిగిన హృదయం కలవాడై నా సన్నిధిని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను అన్నాడు. విరిగి నలిగిన అనుభవంలోనికి యాకోబును దేవుడు తెచ్చిన తర్వాత యాకోబును తన మహిమ కొరకు దేవుడు వాడుకున్నాడు. మన జీవితాల్లో కూడా ఇటు విరిగి నలిగిన అనుభవంలోనికి వచ్చిన తర్వాత ప్రపంచమంతటిని దీవించగలిగిన వాడయ్యాడు యాకోబు. అటు కృప మహిమగల దేవుడు మనకు దయచేయనుగాక. తల వంచండి.